వాటితో ముడిపెట్టలేము. కానీ జనరల్గా స్టాక్ మార్కెట్లో ఉండే సెంటిమెంట్ డ్రివెన్తో సాధారణంగా ఇన్వెస్టర్లు అలా బిహేవ్ చేస్తే దానికి హెరిటేజ్ ఏం చేయగలుగుతుంది? సరిగ్గా కలిసి మాట్లాడదాం, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుందాము అని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రపోజల్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సార్, ఈ నెల 6న ప్రజాభవన్లో వీరి భేటీ ఉండబోతోంది. సో వెంటనే హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు. సో చంద్రబాబు నాయుడు చాలా శక్తిమంతుడు, ఆయనపైనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడి ఉంది. కానీ ఈ 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు రాష్ట్రానికి దక్కేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలి అనే డిమాండ్ పెడుతూ ఉన్నారు. సార్, అనివార్యంగా ఈ డిమాండ్లు వస్తాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీకి తెలంగాణ గురించి అడగడంలో ఇబ్బందులు ఏమీ ఉండవు. జాతీయ పార్టీలకు 2 రాష్ట్రాల పార్టీలను బ్యాలెన్స్ చేసుకోవాలి. సో అందువల్ల మీకు శక్తివంతుడు చంద్రబాబు నాయుడు అని హరీష్ రావు చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా, నేను ప్రమాణ స్వీకారం చేయనని కూర్చుంటే అప్పుడు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేసి మోడీ 2014 అధికారంలోకి వచ్చిన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఎజెండాలకు కూడా లేకపోయినా తీసుకొని మీకు ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని బైఫర్కేషన్ యాక్ట్కి అమెండ్ చేసి పోలవరం ముంపు ప్రాంతాలైన 7 మండలాలు చింతూరు నుంచి భద్రాచలం వరకు ఈ మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఇది చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా, నేను ప్రమాణ స్వీకారం కూడా చేయనని కూర్చుంటే అప్పుడు మోడీ ప్రభుత్వం చేసిందని ఆయనే చెప్పాడు. మన పత్రికలు చదివాం. అంటే 7 మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు మార్చగలిగిన శక్తివంతుడు రేపు దాన్ని తిరిగి తెలంగాణకు తేగలిగే శక్తివంతుడు కూడా అవుతాడు కదా, ఆటోమేటిక్ కదా. సో అందువల్ల ఇది తెలంగాణ నుంచి మొదటి నుంచి ఉన్న డిమాండ్. ఎందుకంటే 7 మండలాలు అంటే మామూలు విషయం కాదు కదా. రాష్ట్రం విడిపోయిన సమయంలో ఆ మండలాలు తెలంగాణలో ఉన్నాయి. సో కానీ పోలవరం ముంపు ప్రాంతం అన్న పేరిట దాన్ని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కలిపారు. వాస్తవంగా అక్కడి ప్రజలకు కూడా ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాలు ప్రజలు అటు ఇటు కాకుండా అయిపోయారు. వారికి ఇవాళ వరదలు వచ్చినా వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేడు. ఎందుకంటే వాళ్ళు కాకినాడ పోవాలంటే చాలా దూరం, వాళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్స్ కాకినాడకు వెళ్ళాలి అంటే. సో అందువల్ల డెఫినెట్గా ఆ సమస్య తెలంగాణ వైపు నుంచి డిమాండ్గా ఉన్నమాట నిజం. ఎందుకంటే ఆ 7 మండలాలతో పాటు హరీష్ రావు అన్నట్టు సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళింది. దాంతోపాటు ఇక్కడ 7 మండలాలు వెళ్ళినప్పుడు దానివల్ల ఐడల్ పవర్ ఇస్ ద చీపెస్ట్ పవర్, క్లీనెస్ట్ పవర్. సో అందువల్ల తెలంగాణకు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణలో భాగమైన సీలేరు ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోవడం వల్ల తమకు క్లీన్ అండ్ చీపర్ ఎనర్జీ నష్టపోయామన్న భావన తెలంగాణలో ఉంది. మరి దాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణకి ఇవ్వడానికి ఒప్పుకుంటాడా? సో అది ఇదొక వెరీ బిగ్ క్వశ్చన్. సో అందువల్ల ఆ ప్రశ్నలు ఏమనుతుందో టీఆర్ఎస్ డెఫినెట్గా ఒక పొలిటికల్ పాయింట్ అయితే స్కోర్ చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టడం, చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక సీరియస్ ఇష్యూ. అందువల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇష్యూస్ పైన సహజంగానే ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఇది ఒకటే కాదు, కృష్ణానదీ జలాలు నేను నిన్న కూడా చెప్పాను. కృష్ణానదీ జలాల్లో 50% వాటా తెలంగాణ అడుగుతుంది, 50% వాటా ఆంధ్రప్రదేశ్ ఇస్తుందా? ఏదో ఒక కార్పొరేషన్ ఆస్తులు అటు ఇటు అంటే పంచుకోవచ్చు. కానీ ఇప్పుడు 7 మండలాలకు కావచ్చు, 7 మండలాలకు కాదు, ఆఖరికి భద్రాచలం పక్కన 5 గ్రామాలు ఉన్నాయి. మీకు కన్నాయగూడెం, పిచ్చుకలపాడు, ఏటిపాక ఇలాంటి 5 గ్రామాలు ఉన్నాయి. ఈ 5 గ్రామాలు భద్రాచలం రాములవారి భూములున్న గ్రామాలు. రాములవారేమో తెలంగాణ భూభాగం పైన కొలువు తీరాడు. రాములవారి ఆలయానికి సంబంధించిన 5 భూములన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంటే రాములవారిని కూడా 2 రాష్ట్రాలకు విడగొట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. సో అందువల్ల కనీసం ఆ 5 గ్రామాలు, నేను 7 మండలాలు ఇవ్వమని హరీష్ రావు అడుగుతాడు కానీ అది ప్రాక్టికల్గా జరిగేది కాదు. ఎందుకంటే 7 మండలాలు ఇచ్చిన రోజు కూడా బీఆర్ఎస్ మోరార్లెస్ మౌనంగానే ఉంది కదా. 2014లో మాకు తెలంగాణ వస్తే చాలు అనే భావనలో ఉన్నారు కదా. సో 7 మండలాలు వెళ్ళినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఏమైనా నిరసన తెలిపిందా? పార్లమెంట్లో ఏమైనా స్తంభింపజేశారో, అసెంబ్లీలో స్తంభింపజేశారో మనకు తెలుసు కదా. సో అందువల్ల 10 ఏళ్ల క్రితం పోరాడకుండా ఇప్పుడు పోరాడితే 7 మండలాలు రిటర్న్ వస్తాయా? 7 మండలాలు పక్క పెట్టండి, 5 గ్రామాలు అయితే అడగాలి. 5 గ్రామాలను
తెలంగాణకు మార్చడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయేది లేదు, కోల్పోయేది లేదు. పైగా భద్రాచల ఆలయ క్షేత్ర అభివృద్ధికి అది అవసరం. ఎందుకంటే ఇలా భద్రాచలం జాగ్రఫీ ఎట్లా అంటే కనీసం ఒక డంప్ సైట్, ఒక వేస్ట్ డంప్ సైట్ కూడా ప్లేస్ లేదు. అందుకే జిల్లా హెడ్ క్వార్టర్స్ భద్రాచలంలో పెట్టకుండా కొత్తగూడెంలో పెట్టి ఆ జిల్లా పేరు భద్రాద్రి కొత్తగూడెం అనాల్సి వచ్చింది. అందువల్ల ఒక దివ్యమైన క్షేత్రము, రాములవారి క్షేత్రము, అయోధ్య రాముని పేరిట అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ రాములవారి క్షేత్ర అభివృద్ధి జరగాలి అంటే కూడా కనీసం ఆ కరకట్టల మరమ్మతులు చేయాలంటే కూడా ఆ ప్రాంతం ఒక్క రాష్ట్రంలో ఉండాలి. కానీ ఇవాళ రాములవారి గుడి తెలంగాణ భూభాగంలో, కరకట్టల ఆంధ్రప్రదేశ్ వైపు, ఆ భూములు ఆంధ్రప్రదేశ్లో, ఇంత గందరగోళం ఎందుకు ఉండాలి? అందువల్ల 7 మండలాలు ఇవ్వాలని హరీష్ రావు అడగచ్చు. ఆయన బీఆర్ఎస్ గనక, ఆయనకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం లేదు గనక. కానీ ప్రాక్టికల్గా చంద్రబాబు నాయుడు ఇవ్వడు, అది అయ్యేది కాదు. కానీ ఈ 5 గ్రామాలు అయితే అడగాలి కదా. సో ఈ 5 గ్రామాలు అడగడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా నష్టమే ఉండదు. ఎందుకంటే అది రాములవారి ఆలయ అభివృద్ధికి ఉపయోగపడేది. రాములవారికి రాష్ట్రమే ఉంది. రాములవారు సర్వంతర్యామి కదా. సర్వలోకేశ్వరుడైన శ్రీరామచంద్రుని ఆలయ అభివృద్ధి కొరకు ఉపయోగపడే 5 గ్రామాలైనా ఇవ్వడం ద్వారా ఒక బెటర్ రిలేషన్స్ ప్రివేల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. సో అది నాకు గుర్తున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు కూడా పెట్టినట్టున్నారు, మేము ఈ 5 గ్రామాలు తీసుకొస్తామని, సబ్జెక్ట్ టు కరెక్షన్. అందువల్ల డెఫినెట్గా మాట అడగాలి. అందువల్ల ఇవన్నీ జటిలమైన సమస్యలు, ప్రాంతీయపరమైన భావోద్వేగాలను రగిలించగలిగే అవకాశం ఉన్న సమస్యలు. అందువల్ల 2 ముఖ్యమంత్రులు కలిస్తే సమస్యలు ఏ పరిష్కారం అయితే తెలియదు, కానీ ఈ రకమైన భావోద్వేగ అంశాలు అనివార్యంగా ముందుకు వస్తాయి. రైట్ సార్, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ఢిల్లీకి ఇవాళ వెళ్తూ ఉన్నారు సార్. రేపు ప్రధాని మోదీతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, ఇంకా జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవుతారు.